సోదర మహాశయులారా, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో విద్యా జాగృతి ఉద్యమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ముఖ్య లక్ష్యం ఏమిటంటే బడియుడు పిల్లలను బడిలో చేర్పించడానికి చేపట్టిన కార్యక్రమం. ఎందుకంటే రాజ్యాంగంలో నుండి ఆర్టికల్లో నుండి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు అంటే 14 లోపు సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరూ బడిలో ఉండాలా. పనిలో చేర్పించవచ్చు, కానీ 14 సంవత్సరాలు ఉన్న పిల్లలు సైకిల్ షాపుల్లో కానీ, పంచర్ అంగళ్ళలో కానీ, మెకానిక్ షెడ్లలో కానీ, టీ అంగళ్ళలో కానీ ఎవరన్నా కనిపించినారంటే అలాంటి పిల్లలను తీసుకొని పోయి బడిలో పెట్టే బాధ్యత ప్రతి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళని నచ్చజెప్పి, అమ్మ పిల్లోడు ఇప్పుడుండే ఈ వయసులో ఈ పిల్లవాడు పంచర్ షాపులో టీ షాపులో కాదు మా తల్లి ఉండాల్సింది, ఇతని ప్రాథమిక హక్కు కాబట్టి ప్రభుత్వము బడిలో చేర్పించి చదువు నేర్పించే బాధ్యత తీసుకుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని తీసుకుని పోయి బడిలో విడిచిపెట్టే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి, మరియు వార్డు మెంబర్లుగా వార్డు ఇన్ఛార్జీలుగా తీసుకోవాలి, మరియు ప్రతి పౌరులు కూడా ప్రతి ప్రజా సంఘాల నాయకులు కూడా తీసుకొని ప్రభుత్వం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వముగా ప్రతి సంవత్సరం చేపడుతుంది. అందువల్ల ముందుగానే మనం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు అంటే జూన్ 11 నుండి జూన్ 20 వరకు ఇది 10 రోజుల ఉద్యమం చేపట్టినాం. ఈ ఉద్యమంలో భాగంగా పొద్దుటూరులో నుండి పెన్నానగర్ మరియు ఈశ్వరుని నగర్లో ఈరోజు ఇళ్ళ దగ్గరికి పోయి పిల్లలను సేకరించి స్కూల్కు పోతున్నారా లేదా వాళ్ళ తల్లిదండ్రులతో విచారించడం జరిగింది. కొందరు పిల్లలు అందరూ పోతున్నారంటారు, కొందరు మంది పోవడం లేదు. పోని పిల్లల దగ్గరికి పోయి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులను సముదాయించి ఇలాంటి పిల్లలను మీరు తప్పకుండా స్కూల్లో చేర్పించే బాధ్యత తీసుకోవాలని వారిని కోరడమైంది. ఇక్కడ మనతో మన పెన్నానగర్ ఉన్నటువంటి వార్డు మెంబరు ఏం పేరు భాషానగర్ ఉన్నారు. ఆయనకు కూడా మనము విన్నవించుకోవడం ఏమంటే ఆయనకు తెలుసు పిల్లలు ఇక్కడ ఈ ఏరియాలో ఏ పిల్లలు స్కూల్కి పోతున్నారు లేదు అనేది విచారించుకొని స్కూల్ పోని పిల్లలను చేర్పించే బాధ్యత మా వార్డు భాషను తీసుకుంటారని ఆయన ద్వారా నేను కోరుతున్నాను. ఆయన కూడా ఉద్దేశాన్ని తెలపడం జరుగుతుందని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.